ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో కరోనా 10 కేసులు నమోదు కావడంతో ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరో 10 కరోనా కేసులు నమోదు కావడంతో ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఏపీలో కరోనా కేసులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య ఫోన్ లైన్ అందిస్తారు. సత్య, సుభాన్, ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే క్లస్టర్ వైజ్ గా కాకుండా అక్కడక్కడ కేసులు నమోదవుతున్న ఉదంతాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా 10 కోవిడ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. గుంటూరులో 3, ఎన్టీఆర్ లో 2కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. రాష్ట్రంలో మొత్తం కేసులు దీంతో 49కి చేరుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఆసుపత్రుల్లో 24 మందికి ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. మిగిలిన వారందరూ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరికి చొప్పున కోవిడ్ పాజిటివ్ గా నమోదైంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. అయితే కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే క్లస్టర్ వైజ్ గా, అంటే ఒకే చోట కేసులు నమోదు కాకపోవడం, అదేవిధంగా వేరియంట్ కూడా స్పీడ్ గా లేకపోవడం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అయితే చెప్తున్నారు. చనిపోయిన 4 ఎవరైతే ఇంతకు ముందు చనిపోయారో వాళ్ళందరూ కూడా కోవిడ్ మూలంగా కాదు, వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న మూలంగా, వాటి మూలంగా చనిపోయారనే విషయాన్ని కూడా ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఓవరాల్ గా కేసుల సంఖ్య అక్కడక్కడ వస్తున్నప్పుడు కూడా ఎక్కడ క్లస్టర్ వైజ్ రాకపోవడం కొంతవరకు ఉపశమనం అనే చెప్పుకోవాలి. రైట్.